తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో 7గురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఉదయం చేపల వేటకు వెళ్లిన బోటు హార్బర్ సమీపంలో అలల ఉధృతికి అదుపు తప్పి మత్స్యకారులపైన బోల్తపడింది. అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆ బోటుతో పాటు మత్స్యకారులు పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయారు. మత్స్యకారులు బోటును పట్టుకొని ప్రాణాలతో అక్కడ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని విశాఖ కేజీహెచ్లో తీసుకువెళ్లి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో 2.5 లక్షల విలువ చేసేటువంటి బోటు, 2 లక్షల విలువైనటువంటి వల పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ మత్స్యకారులు కోరుతున్నారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం అక్కడ ఒక ప్రమాదం జరిగి అక్కడ మత్స్యకారులు గల్లంతయ్యారనేటువంటి వార్త మరొక ముందుగా మరొక ప్రమాదం జరగడం అనేది ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి వైజాగ్ నుంచి లక్ష్మి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎంతమంది మత్స్యకారులు ఈ ప్రమాదానికి గురయ్యారు? వరుస బోటు ప్రమాదాలు మత్స్యకార గుండెల్లో గుబులు రేపుతున్నాయని చెప్పొచ్చు. మొన్ననే మనం చూసాం అత్యంత విషాదకరమైన ఘటన మరొక ముందే ఈ రోజు తెల్లవారుజామున మరొక బోటు ప్రమాదానికి గురైంది. ఉదయం 7గురు మత్స్యకారులతో మరబోటులో వారంతా కూడా వేట కొనసాగించేందుకు వెళ్లారు. అయితే ప్రస్తుతం వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది, గాలుల వేగం కూడా చాలా బలంగా ఉంటుంది. ఇలా వెళ్లి అలా కొంత ఫిషింగ్ పడగానే వెనక్కి తిరిగి వచ్చేద్దాము అనే ఆలోచనతో మత్స్యకారులు వెళ్తున్నప్పటికీ కూడా ఈ వాతావరణ ప్రతికూల పరిస్థితులు వాళ్ళని ముందుకు కదలనివ్వటం లేదు. ఈ నేపథ్యంలోనే ఉదయం 7గురు మత్స్యకారులు కూడా మరబోటులో ఫిషింగ్ కి బయలుదేరిన వెంటనే హార్బర్ కి సమీపంలోని పెద్ద పెద్ద బండరాళ్ల వద్ద సమీపంలోకి వచ్చేటప్పటికి అక్కడ అలల ఉధృతి విపరీతంగా ఉండటంతో ఒక్కసారిగా బోటు తిరగబడింది. ఆ బోటు తిరగబడటంతో పాటు అక్కడ ఉన్నటువంటి బండరాల మీదకి మత్స్యకారులు ఎగిరిపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ 7గురు మత్స్యకారులు ఇద్దరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఆ బండరాళ్ళకి తగులుకొని తీవ్రంగా గాయపడినటువంటి మత్స్యకారులను ఆ సహచార మత్స్యకారులంతా కూడా రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చి ఇమీడియట్ గానే వాళ్ళని హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం గాయపడినటువంటి ఇద్దరు మత్స్యకారులకు కేజీహెచ్ లో చికిత్స అందుతోంది సాయి. మరొక వైపు అప్పుడే వాళ్ళు బోటులో మొత్తం ఎక్విప్మెంట్ ను పట్టుకొని వాళ్ళు వెళ్తున్నారు. వల కావచ్చు, లేకపోతే మరబోటు కూడా సుమారు 4 లక్షల వరకు ఖరీదైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మత్స్యకారుల బతుకులు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. దాంతో పాటు అప్పుడప్పుడు ఏర్పడుతున్నటువంటి ప్రమాదాల వల్ల గంగమ్మ మాపై కన్నెర్ర చేస్తోందా, ఎందుకు మాకే ఇట్లాంటి కష్టాలు వస్తున్నాయి అంటూ కూడా మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా మరబోటు ప్రమాదానికి గురైందనే వార్త తెలియగానే హార్బర్ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. వేటకు వెళ్లిన వారి పరిస్థితి ఏమైందా అని అనుకునే లోపే వాళ్ళు తిరిగి హార్బర్ కు చేరుకోవటం, ఇద్దరు తీవ్రంగా గాయపడినటువంటి ఆ దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ తీవ్రంగా చలించిపోయారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం వేటకు వెళ్ళటం అనేది ఒక పెద్ద సాహసం అనేది చెప్పాలి. ఇప్పటికే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్ ఇస్తూ కూడా మత్స్యకారులు దయచేసి వేటకు వెళ్ళకూడదు, అలల ఉధృతి సివియర్ గా ఉంటుంది, మరొక వైపు రిప్ పవర్ అనేది కూడా జనరేట్ అవుతూ ఉంటుంది, గాలుల వేగం తీవ్రంగా ఉంటుంది కాబట్టి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. కాబట్టి ఒకవేళ ఈ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సూచనలు ధిక్కరించి వెళ్తే గనక ఖచ్చితంగా ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పడానికి ఈ రోజు జరిగిన ప్రమాదం కూడా చెప్పుకోవచ్చు సాయి. మరొక వైపు ఈ రోజు జరిగిన ఈ మరబోటు ప్రమాదంపై కూడా హోంమంత్రి వంగలపూడి అనిత కూడా సమాచారం తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని మత్స్యకారులకు కూడా సూచించారు. వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ అందించాలని కూడా అధికారులకు ఆదేశించారు హోంమంత్రి అనిత. మరొక వైపు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా మత్స్యకారులను అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. వీళ్ళందరూ ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ తో ఉంటారు. అనునిత్యం మా బతుకులు ఈ గంగమ్మ తల్లిపైనే ఆధారపడి ఉంటాయి, ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య అనుకుని కొంతమంది వెళ్తూ ఉంటారు. కానీ వాతావరణం ఎప్పుడైతే సహకరించకుండా ప్రతికూల పరిస్థితుల్లో ఉంటుందో అప్పుడు మాత్రం ఈ తరహా ప్రమాదాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మత్స్యకారులకి చాలా మంది లోపలికి అప్పటికే ఫిషింగ్ కి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు అల్పపీడనాలు వాయుగుండంగా ఏర్పడడం కావచ్చు, లేకపోతే తుఫాను హెచ్చరికలుగా ఉండటం నేపథ్యంలో కూడా అప్పటికప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి తీరానికి వాళ్ళు సేఫ్ గా చేరుకొని లంగర్ వేసుకొని ఉండటం జరుగుతుంది. కొంతమంది ఈ ట్రావెలింగ్ లోనే ఈ ఒడిదుడుకులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఈ తరహా ప్రమాదాలు చూడొచ్చు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నట్టు సాయి
పెద్ద పెద్ద బండరాల దగ్గర ఈ మరబోటు తిరగబడడం వల్ల చాలా బలమైన గాయాలే మత్స్యకారులకు జరిగాయి. మరొక వైపు అందులో ఉన్నటువంటి ఆ వల కావచ్చు, బోటు కూడా డ్యామేజ్ అవడంతో ఆ కుటుంబాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఆ వేటకు వెళ్లిన ఈ మత్స్యకారుల్లో కొంతమంది వల వేసే వాళ్ళు ఉంటారు, కౌంట్ చేసే వాళ్ళు ఉంటారు, అలానే బోటు నడపడానికి ఒకరుంటారు. ఇట్లా అన్ని రకాల వాళ్ళు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. అంటే అన్ని ఫ్యామిలీస్ ఒక బోటు పైన ఆధారపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది సాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. అది ప్రస్తుతం వైజాగ్ లో జరిగినటువంటి బోటు ప్రమాదం ఘటనకు సంబంధించినటువంటి వివరాలు. ప్రస్తుతం కొద్ది రోజుల క్రితమే అక్కడ ఒక పడవ లోపలికి వెళ్లి అక్కడ గల్లంతైనటువంటి మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో అక్కడ కుటుంబ సభ్యులకు కూడా పరిహారం ఇచ్చినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఇంకా మత్స్యకారుల కుటుంబాలలో కదలాడుతున్న సందర్భంలోనే ఈ రోజు జరిగినటువంటి తాజా ప్రమాదం మరొకసారి వారినందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలన్నీ కూడా వారిని వేటకు వెళ్లాలంటేనే భయపడేటువంటి విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరికైతే కొంత గాయాలయ్యాయి. వారిని అయితే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి అయితే అక్కడ ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబాల్లో అయితే కొంత ఆందోళన అయితే నెలకొంది.